వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైసీపీలో సీట్ల కుమ్మలాటలో కోట్ల కొద్ది వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఇటీవల నియమించిన మల్లెల రాజేష్ నాయుడు పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి విడుదల రజనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. విడుదల రజనీ తన దగ్గర 6.5 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తనను రజనీ మోసం చేసిన విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్తే 3 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగతా 3.5 కోట్లు నొక్కేశారని ఆయన అంటున్నారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. విడుదల రజనీని గుంటూరుకు బదిలీ చేసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనేనంటూ మల్లెల రాజేష్ను నియమించింది వైసీపీ అధిష్టానం. ఇలా చేసినందుకు రజనీకి డబ్బులిచ్చానని చెబుతున్నారు రాజేష్. అయితే ఇప్పుడు ఆయనను తప్పించబోతున్నారు. ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నాడని, పుల్లారావును తట్టుకోలేడని ఆయనను తప్పించాలని డిసైడ్ అయ్యారు. కొత్త వ్యక్తిని సిద్ధం చేశారు. ఇది తెలియడంతో తనను ఆర్థికంగా దోచేసి ఇప్పుడు ఆ కారణంగానే టికెట్ లేదంటున్నారని ఫైర్ అవుతున్నారు. తనకు కాకపోతే మర్రి రాజశేఖర్కు టికెట్ ఇవ్వాలని, కాదని మరొకరికి ఇస్తే ఓడిస్తామని అంటున్నారు. మరోవైపు మల్లెల రాజేష్ నాయుడు వ్యవహారం చూసిన వారంతా పాపం అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో పుల్లారావు శిష్యుడిగా టీడీపీలో ఉండేవారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తన సొమ్మునంతా రజనీతో పాటు వైసీపీ ఖర్చు పెట్టించి ఇప్పుడు టికెట్ లేదంటున్నారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే విడుదల రజనీ వసూళ్లపై ఇప్పటికే అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. మల్లెల చేసిన ఆరోపణలు మాత్రం బహిరంగంగా ఇవే తొలిసారి. ఈ ఇష్యూలో సజ్జల పేరును ప్రస్తావించడం వైసీపీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పట్టుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇష్యూను వైసీపీ అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.